గాజువాక సింహగిరి కాలనీ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నట్టు తన భర్త కాంట్రాక్ట్ వర్కర్ పనిచేస్తున్నాడని, ఆమె రోజు ఉదయం వెళ్లి పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుందని తెలిపారు. తన భర్త డ్యూటీకి వెళ్లి పిల్లలు స్కూల్కి వెళ్లిన తర్వాత స్కూల్కి వెళ్లే ముందు ఇంటి మెయిన్ డోర్కి తాళం వేసి మెయిన్ డోర్ తాళంకి షూ స్టాండ్లో ఉంచింది. తమ పిల్లల కోసమే అదే రోజు మధ్యాహ్నం 1ంటికి ఆమె భోజనానికి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె ఇంటి మెయిన్ డోర్ తెరిచి ఉండడం కనిపించింది. వెంటనే ఆమె తన ఇంట్లోకి ప్రవేశించి వారి బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు వారి బీరువా తలుపులు తెరిచి కనిపించింది. లాకర్ కూడా అందుబాటులో ఉన్న కీతో తెరవబడిందని బీరువా లాకర్లో వెతకగా బంగారు ఆభరణాలు 5 లక్షలు, వెండి వస్తువులు 25 తులాలు, 5,000 ఎవరో గుర్తు తెలియని దుండగులు దొంగలించి పారిపోయారని తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు క్రైమ్ టీం తమ దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు సేకరించి 13/12/2024 తేదీన మస్జిద్ జంక్షన్ బీసీ రోడ్డు గాజువాక వద్ద ఒక ముద్దాయిని అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. ముద్దాయి గతంలో పలు కేసులలో నేరస్తుడని పోలీసులు తెలిపారు. ఈరోజు గాజువాక పోలీస్ క్రైమ్ పోలీస్ చాలా చక్కగా ప్రతిభ కనబర్చి ఒక ఇంపార్టెంట్ DHB అంటే పగటిపూట దొంగతనాలు చేసే DHB అఫెండర్ని పట్టుకున్నారు. దీనివల్ల ఏంటంటే ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్న అదర్ కేసెస్ కూడా మొత్తం టోటల్ 4 కేసెస్ డిటెక్ట్ అయిపోయినాయి. అందులో రికవరీ కూడా చేసి ఎక్సలెంట్గా ఈరోజు రికవరీ చేసి ముద్దాయిని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే మనకి ముందుగా గ్రేవ్ కేసు సింహగిరి కాలనీలో గాజువాక పరిధిలో సింహగిరి కాలనీ 5వ తారీఖున అఫెన్స్ జరిగిందండి. ఈ ముద్దాయి చేసిన ఫస్ట్ అఫెన్స్ మనకి అలా నోటీస్లోకి వచ్చింది. ఇందులో ఏమిటంటే ఈమె ఆ ఇల్లాలు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఆమె హస్బెండ్ కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తారు. పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు కదా, ఈమె కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో అందరూ వస్తారు. అయితే బయటకు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇంటి మెయిన్ డోర్ కీ ఏదైతే ఉందో అది అవతల ఉండే షూ ర్యాక్ దగ్గర పెట్టేసి వెళ్ళడం జరిగింది. ఆ టైంలోని దాన్ని ముందుగానే రెక్కి చేసాడు. ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో ఆ కీని తీసుకొని వాళ్ళు లేనప్పుడు ఆ హౌస్ బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళి అల్మీరాలో ఉన్న గోల్డ్ అంతా కూడా ఎంత అంటే 20 తులాలు గోల్డ్, 25 తులాలు ఇతర వెండి సామాగ్రి ఇవంతా కూడా టోటల్ విలువ 5,05,000 విలువైన వస్తువుల్ని చోరీ చేసి పరారవడం జరిగింది. అయితే ఇమ్మీడియట్గా గాజువాక సిఐ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్, SI అండ్ అదర్ టీమ్ ఆ విసినిటీలో ఉన్న ఫుటేజెస్ అన్నీ వెరిఫై చేశారు. ఇది నాకు బాగా గుర్తుంది. ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేశారు. FIR చేసి సీన్కి వెళ్ళిపోయారు. వెళ్ళి CC ఫుటేజ్ ద్వారా ముద్దాయిని ఇమీడియట్గా ఐడెంటిఫై చేశారు. ఒక వెహికల్ మీద అంటే అక్కడికి లోకల్గా కొంచెం స్ట్రేంజర్గా ఉన్న వ్యక్తి సస్పీషియస్గా ఉన్నాడనేసి ఆ ఫుటేజ్ని ఐడెంటిఫై చేశారు. ఆ ఫుటేజ్ ద్వారా ఆ వెహికల్ ఎవరిదని ఆ రకంగా తీగలాగితే మొత్తం ఆ ముద్దాయి ఎవరని వితిన్ 1 డేలో 24 అవర్స్లో ఆ ముద్దాయి ఎవరని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. వాడు ఎక్కడికి ముద్దాయి ఎంత దూరం పారిపోయినా సరే వాడిని పట్టుకున్నారు. అతన్ని పట్టుకున్న తర్వాత ఇవన్నీ తీసుకుంటాము. ఇవన్నీ కూడా కృష్ణా జిల్లాలో వివిధ జిల్లాల్లో చేసినవన్నమాట. ప్రీవియస్ నేరాలు మన దగ్గర ఇప్పుడే ఫస్ట్ టైం మనకు దొరికాడు. 4 అఫెన్సెస్ మనవి కూడా అయినాయి. సో ఖచ్చితంగా తీసుకుంటాం కదా, ఆల్రెడీ షీట్. అందుకనే మనము పాత కేసెస్ కూడా రిమాండ్ రిపోర్ట్లో పాత కేసెస్ అన్నిటినీ కూడా మేము మెన్షన్ చేసి ఖచ్చితంగా గట్టిగా శిక్ష పడేలా కూడా ఇన్ష్యూర్ చేస్తాము. ఈయన ట్రయల్ అప్పుడు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కన్విక్షన్ వచ్చేలా కూడా మేము ఇన్ష్యూర్ చేస్తాము.